అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడిలేచే కడలి తరంగం 10వ భాగం. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఆమె శరీరం వణుకుతోనూ విచిత్రమైన భావంతోనూ ప్రకంపించిపోతోంది. యోగేంద్రన్ చూడాలంటే ధైర్యం చాలటం లేదు. అందుకే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా కారులో కూర్చుని వెళ్ళిపోయింది. యోగేంద్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అందుకే కొంతసేపటి వరకు స్తబ్దంగా నిలబడిపోయిన యోగేంద్ర మళ్ళీ కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలాగా అందరినీ పనుల్లో పురమాయించాడు. ఇక స్కూలు బిల్డింగ్ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. తను స్టేట్స్ వెళ్లాల్సిన గడువు దగ్గర పడుతూ ఉండటంతో యోగేంద్ర నిర్మాణం విషయంలో చాలా బిజీ అయిపోయాడు. ఇంచుమించు ప్రతిరోజు సాయంకాలం కన్యను కలుసుకొని వర్క్ ప్రోగ్రెస్ గురించి యోగేంద్ర వివరిస్తూనే ఉన్నాడు. అప్పటికి కిరీటి బాంబే వెళ్ళి వారం రోజులైంది. యోగేంద్ర కూడా కన్స్ట్రక్షన్ మూలంగా అరుదుగా వస్తూ ఉండడంతో కన్యకు ఉబుసుపోవటం కష్టమైంది. అదీ కాకుండా ఆంటీని కలుద్దామంటూ నాని చాలా రోజులుగా మారాన్ చేస్తున్నాడు. శిల్పని ఒక మారు కలవాలనిపించింది. తనను ద్వేషించే శిల్పతో నెమ్మదిగా పరిచయం పెంచుకోవాలని, తనకు కిరీటికి మధ్య ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమే అని నచ్చజెప్పాలని చాన్నాళ్లుగా అనుకుంటోంది. ఆమె అంగీకరిస్తే తన కథంతా చెప్పాలని చాన్నాళ్లుగా అనుకుంటోంది. ఆమె అంగీకరిస్తే తన కథంతా చెప్పి వారి మధ్య అన్యోన్యతకు వంతెన వేయాలని కలలు కంటోంది. ఒకవేళ తన ప్రయత్నాన్ని కాదని శిల్ప అవమానించి పంపినా చూసి బాధపడటానికి కిరీటి ఊళ్ళో లేడు కాబట్టి ఇదే మంచి అదను అనుకుని నానీతో సహా శిల్ప దగ్గరికి బయలుదేరింది. కన్య ఊహించినట్టుగానే శిల్ప ఆప్యాయంగా ఆహ్వానించలేదు. ఆమె వైపు నిర్లక్ష్యంగా చూస్తూనే నానీని దగ్గరికి తీసుకుంది. శిల్ప కూర్చోమని చెప్పకపోయినా ఆమె ఎదుటే సోఫాలో కూర్చుంది. తన ఉనికినే గమనించనట్టుగా నానీతో ముచ్చట్లాడుతుంటే ఏదో ప్రసక్తి తేవాలి కాబట్టి కిరీటి ఎప్పుడొచ్చేది, ఫోన్ చేశాడా అని అడిగింది కన్య. అవహేళనగా చూసిన శిల్ప, అదేమిటి పాపం, ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉండలేదే, ఇన్నాళ్ళు ఫోన్ కూడా చేయలేదంటే చిత్రమే మరి వ్యంగ్యంగా అంది. తన విషయంలో శిల్ప ఇంకా అపోహ పడుతూనే ఉందన్న సత్యాన్ని గ్రహించిన కన్య నిబ్బరంగా నవ్వింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచించింది. మీకు ఒంటరిగా ఊబుసుపోవటం లేదేమోనని అలా స్కూల్ బిల్డింగ్ సైట్కి తీసుకెళ్దామని వచ్చాను మృదువుగా అంది. అలా ప్రసక్తిని మరోవైపు మళ్లించడంలో కన్య ఉద్దేశం శిల్పను కాస్త చల్లబరచాలని. కానీ ఆమె ఊహ తప్పన్నట్టుగా శిల్ప ఆవేశంగా విరుచుకుపడింది. ఆ బిల్డింగ్ చూపించి ఆయన గారికి మీరంటే ఎంత అపురూపమో నిరూపించాలనుకుంటున్నారా? లేకపోతే ఆయన ఇంతవరకు అలా కట్టించిన ప్రేమ మందిరాలన్నింటినీ చూపి పుష్ప విమానంలా ఆయన మనసు ఎంత విశాలమో నచ్చజెప్పాలనుకుంటున్నారా? సడలిపోతున్న నిగ్రహాన్ని, ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పెడుతూ, నా విషయంలో మీరు పూర్తిగా పొరపాటు పడ్డారు శిల్ప అంది. ఏమిటి నా పొరపాటు? మీరు కిరీటి మాజీ ప్రియురాలనుకోవటం పొరపాట? నానీని మీరు కిరీటికే కన్నారనుకోవటం పొరపాట? పెళ్లి చేసుకున్న కిరీటిని మీరు ఇంకా ప్రేమిస్తూ నా కాపురంలో చిచ్చు పెడుతున్నారు అని అనుకోవటం పొరపాట? ఏమిటి నా పొరపాటు? శిల్ప మాటలు వినలేక చెవులు మూసుకున్న కన్య కళ్ళల్లో నీరు ఊబికింది. అవును, కిరీటిని ప్రేమించాను. ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ ఒక్క క్షణం ఆగింది కన్య. కానీ ఇప్పుడు కాదు, నా వివాహానికి ముందు ధైర్యంగా నాన్నగారితో నిజం చెప్పలేని లేత వయసులో. అందుకే ఆనాడు కిరీటిని పోగొట్టుకుని మరొకరికి భార్యనయ్యాను. విధి ఆడించిన చదరంగంలో పావునై విధవనై ఇలా బ్రతుకుతున్నాను. విధవగా మారితే మాత్రం మీ బతుకేమైంది? భార్యగా నేను పొందాల్సిన సుఖాలన్నీ భర్త కాకుండానే దోచుకోగలుగుతున్నారుగా మీరు. అనాలోచితంగా శిల్ప అన్న మాటలు కన్య గుండెల్ని తునకలు చేశాయి. గండి పడినట్టుగా గుండెలు అవిసేలా ఏడ్చింది కన్య. తనను చూసి అమాయకంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న నానీని హక్కును చేర్చుకుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయి ఇక వచ్చిన పని అయినట్టుగా పైకి లేచింది. శిల్ప నిర్వేదంగా పిలిచింది. నీకంటే పెద్దదాన్నైన నేను విచక్షణారహితంగా నువ్వు మోపిన నిందలకు బాధపడటం లేదమ్మా. నిజాన్ని గ్రహించలేని నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను. చూడు శిల్ప, ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకో.
ఆడది భర్తలో కోరుకునే అపురూపమైన లక్షణాలన్నింటికీ ఒక రూపం ఇస్తే ఆ రూపానికి పేరు కిరీటి అవుతుంది. నీ పాలిటి అదృష్టంలా నీ జీవితంలోకి అడుగుపెట్టిన కిరీటిని కాదని కోరి శాపగ్రస్తురాలివి కాకు. నీ ఇంట వెలసిన దేవుణ్ణి దెయ్యమని భ్రమపడక గుండెల గుడిలో ప్రతిష్ఠించుకుని నిత్య నీరాజనాలతో నూరేళ్లు బ్రతుకు. శిల్ప తేరుకునేసరికి కన్య అక్కడ లేదు. కన్య విషయంలో తన అక్కసునంతా వెళ్ళగక్కినందుకు లోపల సంతోషంగా ఉన్నా తాను తొందరపడ్డానేమో అని కూడా మదనపడింది. సాయంకాలం వరకు అదే ఆలోచనలతో నలిగిపోయిన శిల్ప హఠాత్తుగా యోగేంద్ర రావటంతో కాస్త స్థిమితపడింది. కిరీటి వివరాలు తెలుసుకోవాలని వచ్చిన యోగేంద్రతో జరిగిందంతా చెప్పకుండా ఉండలేకపోయింది శిల్ప. అమాయకురాలైన కన్య విషయంలో శిల్ప ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది తెలియగానే తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. అందుకే నీ అనుమానంతో అహంకారంతో రోజు రోజుకి నువ్వెంత శాడిస్ట్గా మారిపోతున్నావో గ్రహించలేకపోతున్నావు శిల్ప అన్నాడు పట్టలేని కోపంతో. కన్య విషయంలో అతడంతా సానుభూతి చూపించడం ఆమెకు నచ్చలేదు. పైగా అతని మాటలు చాలా అవమానకరంగా కూడా తోచాయి. ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు బావా. కిరీటిపై మరెవరి అధికారాన్ని నేను హర్షించలేను. ఆయన పూర్తిగా నా సొత్తు కావాలి. నాకు మాత్రమే ఆయన హృదయంలో స్థానం ఉండాలి. అంతే సీరియస్గా గదిలోకి వెళ్ళిపోయింది. ఇక యోగేంద్ర వెళ్ళేసరికి కన్య లాన్లోని ఈజీ చైర్లో కూర్చుని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది. కన్య ఎంత సాదరంగా ఆహ్వానించాలని ప్రయత్నించినా ఆమె ముఖంలోని నీలి నీడలు ఆమె మానసికంగా ఎంత కృంగిపోయింది గుర్తు చేస్తూనే ఉన్నాయి. కిరీటి ఇందాకే ఫోన్ చేశాడు. మరో వారం రోజులకు కానీ రాలేనని చెప్పమన్నాడు. మెర్క్యూరీ దీపపు కాంతిలో ఆమె పెదవులు చిమ్మిన నిర్జీవమైన నవ్వును అతి సులభంగా పసికట్టగలిగాడు. ఇంత జరిగిన తొణకని నిండుకొండలా నిశ్చలంగా కూర్చున్న ఆమెను చూస్తుంటే జాలిగా ఉంది. ఓదార్చాలనిపిస్తోంది. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. శిల్ప సంగతి తెలుసుండి మీరు అలాంటి ప్రయత్నం ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు బాధగా అన్నాడు. యోగేంద్రకి అంతా తెలిసిపోయిందన్న నిజం గ్రహించిన కన్య లజ్జితురాలైనట్టుగా తల వంచుకుంది. తల వంచేటంత సిగ్గుమాలిన పని మీరేం చేయలేదు. తన సాటి స్త్రీ మీద సానుభూతి చూపాలని వెళ్ళారు. ఆమె మనసులో పేరుకుపోయిన మకిలిని తుడిచేయాలని ప్రయత్నించారు. అవమానించబడి వెనక్కి వచ్చారు. అబ్బే పాప శిల్ప నన్నేమందని ఏదో చిన్నతనం తేలిగ్గా కొట్టేసినట్టుగా అంది. అది చిన్నతనం కాదు మేడం, బాల్యం నుంచి పెంచుకున్న అహంకారం. తను గొప్పింటి బిడ్డను కాబట్టి ఆలోచనలు గొప్పవేనని నమ్మే మూర్ఖత్వం. తను జమీందారీ వంశంలో పుట్టింది కాబట్టి తన నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్న అభిజాత్యం. కన్య చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయింది. ఏది ఏమైనా నేను కోరేది ఒకటే మిస్టర్ యోగేంద్ర. నా మూలంగా కిరీటి దాంపత్యంలో కలతలు రేగకూడదు. అమాయకురాలైన శిల్ప జీవితం అడవిగాచిన వెన్నెల కాకూడదు. వీలైనంత త్వరగా వాళ్ళు దగ్గర కావాలి. వాళ్ళిద్దరూ మనసారా నవ్వగలిగే మధుర క్షణాలను చూడగలగాలి. అదే నా ఆలోచన. ఆ తర్వాత వారిద్దరి మధ్య కిరీటి శిల్పల దాంపత్యానికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. ఒకరు కిరీటికి మరొకరు శిల్పకి దగ్గర వ్యక్తులు కావటంతో అపశృతులు పలుకుతున్న వారి దాంపత్య జీవితం గురించి కూలంకుషంగా చర్చించుకున్నారు. చివరికి యోగేంద్ర అన్నాడు, ఈ స్పర్ధలు ఎల్లకాలం ఇలాగే కొనసాగుతాయన్న భయం నాకు లేదు మేడం. కాకపోతే నా ఆలోచన ఒక్కటే. శిల్ప స్వతహాగా మెత్తనిదైనా ఆమె పెరిగిన వాతావరణం తద్వారా పెంచుకున్న అహంకారం ఆమె ఎప్పటికీ తల వంచనివ్వదు. కాబట్టే కిరీటి తనంతట తానుగా తనను కావాలని కోరుకుంటోంది. ఆమెలోని అహంకారానికి దారుణంగా గాయపడిన కిరీటి ఆమెలో ఒక అనుకూలమైన మార్పును ఆకాంక్షిస్తూ అలాంటి శుభక్షణం కోసం నిరీక్షిస్తూ రోజులు గడిపేస్తున్నాడు. ఇది శిల్ప మాటల ద్వారా నేను ఊహించిన అక్కడి వాతావరణం. ఇద్దరిలో ముఖ్యంగా ఓర్పు కావాల్సింది శిల్పకి. అలా ఓర్పు చూపగలిగితే ఆమెను తన దోవలోకి మళ్లించుకోవటం కిరీటికి అసాధ్యమైనటువంటి విషయమేమీ కాదు. కానీ అనుక్షణం కిరీటిని అనుమానిస్తూ గడిపే శిల్పలో అటువంటి ఓర్పును ఆశించడం సవ్యమేనంటారా? యోగేంద్రను తదేకంగా చూస్తూ అడిగింది. మేడం, శిల్ప గురించి నాకు పూర్తిగా తెలుసు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న శిల్ప తండ్రి నీడలో డబ్బు తప్ప ఆప్యాయతకు అర్థం తెలియకుండా పెరిగింది. అన్నీ ఉన్నా ఏమీ లేదన్న ఒక వింత మనస్తత్వం ఆమెలో బలంగా స్థానం ఏర్పరచుకోవటంతో ఒక్కోమారు మొండిగాను మరోమారు మూర్ఖంగాను
ఇంకోసారి పసిపిల్లలాగా ఆలోచించడం ఆమెకు అలవాటైపోయింది. కాబట్టే కోరి వలిచిన కిరీటి ప్రేమను స్వీకరించే శక్తి లేక అతన్ని పూర్తిగా ద్వేషించను లేక నలిగిపోతోంది. తన అహంకారంతో రాజీ పడలేక ఆత్మన్యూనతా భావానికి సమాధానం చెప్పుకోలేక సంఘర్షణ పడుతోంది. ఆదిలో తన ప్రవర్తనకు కించబడిన కిరీటి తనకు కాకుండా పోతాడేమో అన్న అభద్రతా భావానికి లోనై మద్యం మిమ్మల్ని అవమానిస్తూ అందులో మనశ్శాంతిని వెదుక్కునే విఫల ప్రయత్నం చేస్తూ కాలం నెట్టుకొస్తోంది. మీకు తెలియదు, కిరీటిని ఈనాడు ఆమె ఎంతగానో ప్రేమిస్తోంది. ఆ ప్రేమను వ్యక్తం చేసే సావకాశం అనుకూలమైన పరిస్థితుల కోసం పిచ్చిగా నిరీక్షిస్తోంది. కాకపోతే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. వారిద్దరి మధ్య ఒక బలమైన సంఘటన, ఊహించని సన్నివేశం ఏర్పడినాడు మనం ఊహించని రీతిలో ఇద్దరూ చేరువ అవుతారు. కానీ అది ఎంత దూరంలో ఉన్నది మన ఆలోచనకు అందని విషయం. నిట్టూర్చాడు యోగేంద్ర. ఆ తర్వాత 3 రోజుల పాటు సాయంకాలం వేళల్లో కన్య దగ్గరికి వెళ్ళే యోగేంద్ర అలాంటి సాహసం చేయలేకపోయాడు. మనసును ముప్పిరి ఉంటున్న ఆలోచనల్ని పారద్రోలటానికే మరింత శ్రద్ధతో పనిపై ఏకాగ్రత చూపించడం మొదలుపెట్టాడు. ఇక 3 రోజులుగా మానసిక సంఘర్షణతో నలిగిపోతోంది కన్య. కన్నులు మూసినా తెరిచిన ఆమె మస్తిష్కంలో అదే దృశ్యం. నిస్సారమైన జీవితంతో ఎంతగానో అలసిపోయిన తను యోగేంద్ర గుండెలపై వాలిపోయినట్టు, కాకతాళీయంగా జరిగిన కావాలని అతడి పరిశ్వంగంలో ఒరిగిపోయినట్టు ఆమెలో నిలకడ నశించిపోయింది. ప్రమాదం నుంచి రక్షింపబడినందుకు ఆనందం కంటే నిశ్చలంగా ఉన్న మానసిక సరోవరంలో సంచలనం బయలుదేరినందుకు ఎక్కువగా అలజడి చెందింది. ఏమిటి, తను మరో ఆసరాను కోరుకుంటోందా? ఒంటరి జీవితంతో తను వేగిపోతోందా? యోగేంద్ర గుర్తుకు రాగానే శరీరంలో ఎందుకీ ప్రకంపనం, ఏమిటి మైకం? అదుపు లేని ఆలోచనలతో తనెందుకు ఓడిపోతోంది? కొన్నాళ్లకు యోగేంద్ర కనపడకూడదు అనుకుంది ఆ సంఘటన జరిగిన తొలి రోజు. అలవాటుగా సాయంకాలం అతడొస్తే ఏదో కారణం చెప్పి మొహం చాటేయాలనుకుంది. కానీ యోగేంద్ర కూడా రావటం మానేసేసరికి అతను కూడా తనలాగే సిగ్గుపడుతున్నాడేమో అనుకుంది. 3 రోజులు 3 యుగాల్లా గడిచాయి. ప్రతి క్షణం యోగేంద్ర తలపే, ప్రతి నిమిషం అతన్ని చూడాలనే కోరికే. 4వ రోజు ఆమె నిగ్రహం పూర్తిగా సడలిపోయింది. ఏదో నెపంతో సైటుకు వెళ్ళాలనుకుంది. కానీ ఆ దృశ్యాన్ని చూసిన అందరి ముందుకు వెళ్ళాలంటే జంకు. ఎలా? సాయంకాలం వరకు ఎదురు చూసింది యోగేంద్ర వస్తాడేమోనని. ఫలితం లేకపోవడంతో సిగ్గు వదిలి అతన్ని ఇంటి దగ్గరే కలవాలని నిర్ణయించుకుంది. నానిని ఆయాకు అప్పచెప్పింది. డ్రైవర్ను కూడా అవసరం లేదని చెప్పి తనే కారు నడుపుకుంటూ ఒకనాడు అతడు మాటల్లో చెప్పిన ఆనవాళ్లు ప్రకారం అతడి ఇంటికి వెళ్ళింది. బెడ్లైట్ కాంతిలో నిశ్చలంగా కూర్చుని శ్రీగల్ను సేవిస్తున్న యోగేంద్ర కన్యను చూడగానే ఉలిక్కిపడ్డాడు. కన్య హఠాత్తుగా అలా ప్రత్యక్షం కావటం ఒక విచిత్రమైతే అంతరాత్రి వేళ ఇల్లు వెతుక్కుని పనిగట్టుకుని రావటం మరొక విచిత్రం. అందుకే తాగిన మైకంలో తనేమన్నా పొరపాటు పడుతున్నానా అనుకుంటూ చేష్టలొడిగినట్టుగా నిల్చుండిపోయాడు కొన్ని క్షణాల పాటు. తనకు అంటున్నది కల కాదని తెలుసుకుని మరుక్షణం గదిలో లైట్ ఆన్ చేసి ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. అతనికి ఎదురుగా ఆమె కూర్చోగానే అవును గాని వేళ వచ్చిందని కాస్త డెలికసీ ఫీల్ అయ్యాడు. అనువు గాని వేళ వచ్చిందని. అయినా ఆమె అలా రావటం ఒక ఊహించని వరంగాను తను చేసుకున్న అదృష్టంగాను భావించి సిగ్గుపడుతూ బాటిల్స్ని అక్కడి నుంచి తీసేయబోతూ ఉంటే వారించింది కన్య. ఏదో అప్పుడప్పుడు ఇలా పుచ్చుకుంటాను సంజయ్ ఇస్తున్నట్టుగా అన్న యోగేంద్రను సూటిగా చూడలేకపోయింది ఆమె. ఆమె మనసులో ఆనాటి సంఘటన మెదలటంతో మాటలు కరువైనట్టుగా మిగిలిపోయింది. గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చుతూ టేప్ రికార్డర్లో మెహదీ హసన్ సంగీతం వినిపిస్తోంది. హృదయ తంత్రుల్ని మీటే రసరమ్య సంగీత ఝరిలో తడిసిపోతూ ఎంతోసేపు అలాగే ఉండిపోయిన కన్య తనెందుకు వచ్చినట్టు అని ప్రశ్నించుకుని సమాధానం దొరక్కపోయేసరికి సిగ్గుతో కుంచుకుపోయింది. కనీసం యోగేంద్రైనా మాట్లాడచ్చు కదా, అతని పరిస్థితి తనలాగే ఉందా? ఇంత రాత్రి వేళ మీరు ఇలా మా ఇంటిని పావనం చేస్తారని ఊహించలేకపోయాను. యోగేంద్ర మాటలతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి. ఊహించి ఉంటే ఏం చేసేవారు? ఇలాంటి ఏర్పాట్లన్నీ నాకు కనిపించకుండా జాగ్రత్త పడేవారా? బలవంతంగా తల పైకెత్తింది. నిజమే, నేను అతిగా గౌరవించే వ్యక్తుల ముందు దోషులా నిలబడటం నాకు ఇష్టం ఉండదు. అతని మాటలు కన్యకెంతో ఇంపుగా వినిపించాయి. అంటే నన్ను మీరు చాలా గౌరవిస్తున్నారని నమ్మమంటారు? ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాలు అరమోడుపులయ్యాయి. మీరు ఎక్కువగా నమ్మే విషయాల్లో ఇది ఒకటి అన్నది నా నమ్మకం. అతడి మాటల్లోని చమత్కారానికి మైమరిచిపోయింది.
అలా అయితే ఈ 4 రోజులుగా మొహం ఎందుకు చాటేస్తున్నారు అంది మనసులోని ఉద్వేగాన్ని కనపడనీయకుండా. అది అడుగుతూ ఇప్పుడు మీరెందుకు తలవాల్చుకున్నారు? అతడి సూటి ప్రశ్నకు కన్య బిత్తరపోయింది. తన మనోభావాలను అతడు చదివేయగలిగాడు అన్న ఆలోచన రాగానే ఎంత ప్రయత్నించినా జవాబు చెప్పలేకపోయింది. మేడం, యోగేంద్ర అలా సంబోధించడం ఆమెకెందుకో నచ్చలేదు. నిజానికి నాకు ఒంటరితనం అంటే చాలా భయం. అందుకే నలుగురు మధ్య తిరుగుతూ నోటికొచ్చినట్టు జోక్స్ పేల్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక విధంగా అది నా బలహీనత. అలాంటి నేను ఈ 4 రోజులుగా నా చుట్టూ ఓ గిరి గీసుకుని ఒంటరిగా గడపాలని ప్రయత్నిస్తున్నానంటే ఆర్ధోక్తిగా ఆగిపోయాడు. ఏదో చెప్పాలన్న ఉద్వేగం, చెప్పలేని అశక్తత. కారణం ఆనాటి సంఘటన. అఫ్కోర్స్ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే అయినా అది నాలో విపరీతమైన మానసిక సంఘర్షణకు కారణమైందంటే మీరు నమ్మగలరా? అతడి కంఠం వణికింది. మొహంలోని భావాలు కనపడనీయకూడదు అన్నట్టుగా వెనక్కి తిరిగే కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. కన్య, ఎప్పుడూ చెలోక్తులు విసిరే యోగేంద్ర సీరియస్గా మాట్లాడటం ఏంటి చెప్పమా అని ఆశ్చర్యపోకండి. పగలబడి నవ్వే ప్రతి వాడి గుండెల్లో ఉండేదేమిటో నాకు తెలియదు, కానీ నా మనసు మాత్రం విషాదానికి పుట్టిల్లు. బహుశా అందుకే మనసారా నవ్వటం చేతగాని నేను అందరినీ నవ్వించాలని ప్రయత్నిస్తూ ఉంటానేమో. జీవితాన్ని ఓడించగల జ్ఞానులు ఏ కొద్దిగానో తారసపడే ఈ ప్రపంచంలో ఓడించిన జీవితంతో రాజీ పడే వ్యక్తులు ఎక్కువ. అందులో నేను ఒకణ్ణి. మీలాగే నేను వివాహితుడినే. గుండె గొంతుకు అడ్డం పడ్డట్టుగా ఆగిపోయాడు. పరిసరాలను మరిచి తదేకంగా యోగేంద్రనే చూస్తూ ఉండిపోయింది కన్య. నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుని అపురూపంగా ప్రేమించాను. పెళ్ళైన ఏడాది పాటు ప్రపంచాన్ని మరిచి బ్రతికాను. నా భార్యతో స్టేట్స్లోనే ఉంటున్న నాకు పుట్టింటికి పంపాలంటే మనసొప్పింది కాదు. అయినా ఆమె కోరింది కాబట్టి ఇండియా పంపాలని నిశ్చయించుకున్నాను. మరో వారం రోజుల్లో ప్రయాణం. నా భార్యను వదిలి ఎలా ఉండాలి అన్న ఆలోచనతో దిగులు పడిపోతుంటే నచ్చజెప్పింది. పండంటి బిడ్డతో తిరిగి వస్తానని ప్రామిస్ చేసింది. కానీ అతడి గొంతు జీరపోయింది. అదే మా దాంపత్య జీవితంలో ఆఖరి రోజని ఆ రాత్రే నా మిగిలిన జీవితంతో శాశ్వతంగా ఆమె చీకటి నింపుతుందని గుర్తించలేకపోయాను. ఆనాటి రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చిన నేను ఒక నీగ్రో ఘాతుకానికి దారుణంగా బలైన నా భార్య పాయిజన్ తీసుకుని కొన ఊపిరితో కొట్టుకోవటం గమనించి పసిపిల్లాళ్ళ ఏడుస్తూ అంబులెన్స్కి ఫోన్ చేశాను. ఆరిపోయే ముందు దీపంలా మెరుస్తున్న కళ్ళతో నన్ను చూసిన నా భార్య చివరిసారిగా నన్నేం కోరిందో తెలుసా? తనను నా గుండెలకు హత్తుకోమంది. ఆప్యాయంగా తన వీపు నెమరమంది. గొంతుక పూడుకుపోయినట్టుగా ఆగిపోయాడు. మరేదో చెప్పాలని వెనక్కి తిరిగిన యోగేంద్ర కళ్ళు వర్షించడం చూడగానే కన్య నేత్రాల్లోనూ నీరు నిరిచింది. ఐఎమ్ సారీ అంటూ సిగ్గుపడుతున్నట్టుగా కళ్ళు తుడుచుకున్నాడు. కన్య, ఇదంతా నా గతం అయితే మరిచిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపింది ఆనాటి సంఘటన. ప్రాణాపాయం నుంచి రక్షించాలని మిమ్మల్ని మీదకి లాక్కుంటే ప్రాణాలు పోయే ముందు నా భార్య కోరిన కోరిక నాకు గుర్తొచ్చింది. అప్పటికే మీ గంభీర వ్యక్తిత్వానికి దాసోహం అయిపోతున్న నాకు ఆ సంఘటన మరింత మనస్తాపాన్ని కలిగించింది. అందుకే తీరని కోరికను కోరలేక, మీకు ఎదురుపడే సాహసం లేక నాలో నేనే మదనపడటానికి సిద్ధపడ్డాను. అతని మనసు స్పష్టంగా అర్థమైంది. అతని గతంపై జాలితోనూ బదులివ్వలేని సందిగ్ధతతోనూ తల వంచుకుని అలాగే ఉండిపోయింది. కన్య, నాదొక్కటే మనవి. నేను మహా ఉంటే మరో 4 రోజులు మాత్రమే ఇండియాలో ఉంటాను. నాది దురాశ అని మీరు అనుకుంటే క్షమించండి, కానీ నా స్నేహాన్ని మాత్రం తృణీకరించకండి ప్లీజ్, అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఇక ఉదయం 10 గంటలైంది. సన్ అండ్ సీలో ఏర్పాటు చేసిన పార్టీ నాడు స్నేహితులు తీసిన ఫోటోను తదేకంగా చూస్తూ స్ప్రింగ్ కార్డ్పై వెల్లకిలా పడుకునుంది శిల్ప. తన నడుంపై చేయి వేసి పొదివి పట్టుకున్నట్టుగా నిలబడ్డ కిరీటి కళ్ళల్లోని లాలిత్యం, పెదవులపైన మెరిసే స్నిగ్ధ దరహాసాన్ని చూస్తూ ఉంటే పరవశత్వం లాంటిది కలిగి అలాగే గుండెలకు హత్తుకుంది. ఏమిటి ఒంటరితనం, ఎన్నాళ్ళీ ఎడబాటు. మూసుకున్న కళ్ళ నుంచి దూసుకొచ్చిన నీళ్లు జలజల చెంపలపైకి జారాయి. ఇది గెలుపా ఓటమా? తను గెలిచి ఓడిందా, ఓడిపోతూ గెలుస్తుందా? బయట కారు ఆగిన చప్పుడు కావటంతో ఫోటోలు దాచి కళ్ళు తుడుచుకుంది. కిటికీలోంచి బయటికి చూసింది. 15 రోజులుగా ఫోన్ అయినా చేయలేదన్న బాధతో నలిగిపోయిన శిల్ప అతడి రాకతో అంతా మరిచిపోయింది. అతడు తన దగ్గరికి రావాలని వచ్చి కుశల ప్రశ్నలు అడిగితే బాగుండనుకుంది.
మరో 5 నిమిషాల్లో ఆమె అనుకున్నట్టుగానే కిరీటి ఆమె గదికొచ్చాడు. అతడి కళ్ళల్లో ఎన్నడూ చూడని అలసట. శిల్ప, నీకోసం ప్రత్యేకంగా తెచ్చానిది అంటూ ఓ పెద్ద ప్యాకెట్ను అందించాడు. ఆమెకు అతడు తెచ్చిన బహుమతులపై ఆసక్తి లేదు. అతడితో తనివి తీరా మాట్లాడాలనుంది. కానీ అప్పటికే కిరీటి బయటికి నడవడంతో ఆత్రంగా ప్యాకెట్ను విప్పింది. సుమారుగా 2 అడుగుల పొడవున్న ఒక పాప డాల్ అది. తన కోసం ప్రత్యేకించి ఆ డాల్ని అంత దూరం నుంచి ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకు అంతుబట్టలేదు. కానీ తనను పలకరిస్తున్నట్టుగా కళ్ళను కదిలిస్తున్న ఆ డాల్ విస్మృతిలోకి జారిన ఎప్పటి ఓ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటే ఆమెలో ఏదో సంచలనం, గగురుపాటు, గుండెల్లో గుబులు పుట్టిస్తున్నట్టుగా అలజడి, ఆరాటం. కిరీటిని ఏదో అడగాలనిపించింది. డాల్ని చేత పట్టుకుని పరుగున బయటికెళ్ళింది. కానీ అప్పటికే కిరీటి కూర్చున్న కారు మెయిన్ గేట్ దాటడంతో అలాగే నిలబడిపోయింది. సైట్కి సమీపంలో కారు నాపిన కిరీటి టీవీగా ముందుకు నడుస్తూ ఉంటే అందరూ వినయంగా పక్కకు తొలగిపోతున్నారు. సైట్ మధ్యలో నిలబడి కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తూ మౌనంగా ఉండిపోయాడు చాలాసేపటి వరకు. యోగేంద్ర ఏదో జోక్ చేసినట్టుంది. పగలబడి నవ్వుతూ యోగేంద్రతో పాటు షెడ్డులోంచి బయటకొస్తున్న కన్యను కళ్ళతోనే విష్ చేశాడు కిరీటి. వెల్ డన్ మిస్టర్ యోగి, గుడ్ ప్రోగ్రెస్. చుట్టూ చూస్తూ అభినందిస్తున్నట్టుగా అతడి భుజాన్ని తట్టాడు కిరీటి. కిరీటి ప్రయాణ విశేషాలు అడగాలనుకున్న కన్య అతడి కళ్ళలోని నిస్తేజాన్ని, నిర్లిప్తతను చూసి ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంది. కిరీటి నవ్వులో, చూపులో పలానాది అని ప్రత్యేకంగా చెప్పలేని ఒక వింత మార్పు కనపడుతూ ఉంటే నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. యోగేంద్రతో మరికొంతసేపు ముచ్చటిస్తూ నిలబడ్డ కిరీటి హఠాత్తుగా కన్య వైపు తిరిగి, ఈ రాత్రికి డిన్నర్ మీ ఇంట్లోనే తీసుకోవాలనుంది, నాతో పాటు యోగి కూడా వస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. యోగేంద్ర సాన్నిధ్యంలో నిలబడ్డ కన్య కళ్ళల్లోని మెరుపు, మైమరుపు పదే పదే గుర్తుకొస్తూ ఉంటే ఈ యాంత్రికంగా సాయంకాలం వరకు గడిపాడు కిరీటి. బాగా చీకటి పడ్డాక కన్య బంగళాకు వెళ్ళాడు. అప్పటికే అక్కడున్న యోగేంద్ర నానీకేవో జోక్స్ చెప్పి నవ్విస్తున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కిరీటి కూడా హుషారుగా మాట్లాడుతుంటే విస్తుపోతున్నట్టు చూస్తూ ఉండిపోయింది కన్య. స్వతహాగా మితభాషి అయిన కిరీటిలో ఇంతటి చైతన్యం ఆమె ఎప్పుడూ చూడలేదు. ఫ్రూట్ సలాడ్ తీసుకుంటూ ఉండగా, కిరీటి అంకుల్ మీరు ఒక జోక్ చెప్పరా అని అడిగాడు నాని. యోగి అంకుల్ మాదిరిగా నాకు జోక్స్ చెప్పడం చేత కాదు నాని అంటూ తప్పించుకోబోయాడు. మీరు యోగి అంకుల్ లాగా జోక్స్ బుక్స్ చదవరా? నేను మహాబద్ధకస్తుణ్ణి, అందుకని చదవను. లేదంకుల్, మీరు ఎలాగైనా ఒక జోక్ చెప్పాలి. మారాన్ చేస్తున్నట్టుగా నాని అడుగుతుంటే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కొంతసేపు. అయితే నాని, నాలాంటి బద్ధకస్తుల గురించి ఒక జోక్ చెప్తా వింటావా? ఏదో గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. ఒక రాజ్యంలో నాలాంటి బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారో చెక్ చేయాలనిపించిందట రాజుగారికి. వెంటనే బద్ధకస్తులందరినీ కోటకి రమ్మని దండోరా వేయించారట. ఎన్నో వేల మంది వచ్చారట. అందరినీ చూసిన రాజుగారికి అందరిలోనూ పెద్ద బద్ధకస్తుడు ఎవరో చేయిని పైకెత్తండి అన్నట్ట. అలా అనేసరికి ఒక్కడు తప్ప అందరూ చేతులు పైకెత్తేశారట. ఆ ఒక్కడు చేతిని పైకి ఎందుకు ఎత్తలేదు అంకుల్? విస్మయంగా అడిగాడు నాని. వాడికి చెయ్యి పైకెత్తటానికి కూడా బద్ధకం అనిపించిందట. పక్కన నవ్వింది కన్య. నానీతో పాటు యోగేంద్ర కూడా పగలబడి నవ్వేశాడు. రోజులు గడుస్తూ ఉంటే కన్యను, యోగేంద్రని పరిశీలించడం పనిగా పెట్టుకున్నాడు కిరీటి. ఒకనాడు నిర్జీవంగా కనపడ్డ కన్య కళ్ళల్లోని వెలుగుకి, యోగేంద్ర సమక్షంలో కనబరుస్తున్న చనువుకి కారణాలను వెతుకుతూ వీలైనన్నిసార్లు వారిద్దరి మధ్య సన్నివేశాలను ఏర్పాటు చేస్తూ ప్రతి క్షణం పరీక్షించాడు. ఒకనాటి సాయంకాలం సూర్యాస్తమయానికి ముందే సైట్కి వెళ్ళిన కిరీటి కారులో కూర్చున్న నిర్మాణ కార్యక్రమంలో ఎంతో ఏకాగ్రతను కనపరుస్తున్న యోగేంద్రం చూస్తూ ఉండిపోయాడు చాలాసేపటి వరకు. అతని మనసులో ఎనలేని సంతృప్తి, తన మనోభావాలకు సరిపడ్డ మనిషి దొరికాడు అన్న గర్వం. యోగేంద్ర పలకరింపుతో కళ్ళు తెరిచిన కిరీటి కారు డోరు తెరిచి కూర్చోమన్నట్టుగా సౌమ్య చేశాడు. మరో అరగంట తర్వాత బయలుదేరదామని చెబుదామనుకున్నాడు యోగేంద్ర. కానీ నుదుట శ్వేత బిందువుతో, గంభీర దృక్కులతో దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్న కిరీటితో అలా చెప్పలేక అతని అభీష్టం ప్రకారం కారులో కూర్చున్నాడు. కారులో కూడా ఏమీ మాట్లాడలేదు కిరీటి. మరో పావుగంట కల్లా కారు శాంతి ఆశ్రమం ప్రాంతంలోని గెస్ట్ హౌస్ని చేరుకుంది. గెస్ట్ హౌస్కు చుట్టూ చెట్టు చేమల తప్ప అలికిడి లేదు. దూరంగా సముద్రపు హోరు మాత్రం వినపడుతోంది. ఇద్దరూ ఓ గదిలోకి చేరుకోగానే నౌకరు లైట్ ఆన్ చేశాడు.
టీపాయ్పై స్కాచ్ విస్కీని గ్లాసుల్ని ఉంచి పక్కకు జరిగాడు నౌకర్. యోగేంద్రకి ఇదంతా విచిత్రంగా ఉంది. కిరీటితో పరిచయం అయ్యాక అతడిలో ఇటువంటి ప్రవర్తన చుట్టం ఇదే తొలిసారి. గ్లాస్లో విస్కీని ఐస్ క్యూబ్స్ని నింపి తీసుకోమన్నట్టు చూడగానే కాదనే శక్తి సన్నగిల్లినట్టుగా అందుకున్నాడు యోగేంద్ర. కొంచెం సిప్ చేశాక పైకి లేచిన కిరీటి కోటు జేబుల్లో చేతులుంచుకుని సీరియస్గా కిటికీ దగ్గరికి నడిచాడు. బయట దట్టంగా చీకటి, నిశ్శబ్దాన్ని చీల్చుతూ కీచురాళ్ల రొద. మిస్టర్ యోగి, గంభీరంగా వినిపించింది కిరీటి కంఠం. మోయలేని భారంతో భరింపశక్యంగానే అశాంతితో నలిగిపోతున్న నాకు విశ్రాంతి కావాలి. కిరీటి మాటల్లోని అంతరార్థం ఏమిటో బోధపడలేదు యోగేంద్రకి. అందుకు నాకు మీ సహకారం కావాలి. మిస్టర్ కిరీటి, నా వలన మీకు ఎటువంటి సహకారం కావాలో వివరంగా చెప్పండి. ఎంత కష్ట నష్టాలకు కారణం అయిందైనా పర్వాలేదు. మీతో గల స్నేహబంధానికి శిరస్సు వంచి మరీ అనుసరిస్తాను, దృఢంగా పలికాడు యోగేంద్ర. ఆ నమ్మకం నాకు కుదిరాకనే మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను మిస్టర్ యోగి అనుకున్నాడు మనసులో. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది యోగి. ఎందుకో తెలుసా? నా గతాన్ని సైతం చెప్పుకోగల ఒక మంచి ఆత్మీయుడు దొరికినందుకు, నాకెటువంటి ఆసరానైనా ఇవ్వగల ప్రాణ స్నేహితుడు లభించినందుకు. కన్య గురించి ఒకనాడు మీకు పూర్తిగా చెప్పాను కదా? అవును, కానీ నా గురించి మాత్రం ఇవాళ చెప్తున్నాను. కారణం, మీ సహకారాన్ని ఆశించే ముందు నేనెవరన్నది ముందు చెప్పడం అవసరం కాబట్టి. నేను ఒక అనాథని. నా బాల్యంలోనే తండ్రి పోయాడు. కాస్త ఎదిగాక నన్నొక తాత చేతిలో పెట్టి అమ్మ పోయింది. ఆ తర్వాత కొన్ని విపత్కర పరిస్థితుల్లో నన్ను ఒంటరివాణ్ణి చేసి తాత కూడా ప్రాణాలు వదిలాడు. అప్పటికి నేను కేవలం 10 ఏళ్లవాణ్ణి. చూసే దిక్కు లేక, బ్రతకటానికి మార్గం తెలియక ఆకలితో కొన్ని రోజుల పాటు నలిగిపోయాను. ఒకనాడు సింహాచలం దేవాలయ ప్రాంగణంలో శోష వచ్చి పడిపోయిన నన్ను దైవ దర్శనానికి వచ్చిన చక్రవర్తి గారు చూశారు. నాలో ఏం కనిపించిందో మరి, తన బంగళాకు తీసుకొచ్చి నాకు ఆశ్రయం ఇవ్వటమే కాక ట్యూషన్ పెట్టించి చదువు కూడా చెప్పించారు. అదృష్టవశాత్తు నాకు తల్లి లేని కన్య ఆత్మీయత కూడా దొరికింది. ఫుట్పాత్పై ముష్టివాడిగా మిగిలిపోవలసిన నేను పోష్ బంగళాన్ని చేరుకున్నాక చక్రవర్తి గారు చలువతో చదువుకోవటం మాత్రమే కాకుండా అనతి కాలంలోనే ఆయన తలలోని నాల్కనైపోయాను. ఆ తర్వాత కన్య జైలు పాలు కావటం, చక్రవర్తి గారు ప్రాణాలు వదులుతూ ఈ యావదాస్తి నా చేతుల్లో ఉంచడం మీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పండి మిస్టర్ యోగి, అలాంటి దేవుడు దయను పొందిన అదృష్టానికి నాకన్ని అర్హతలను కల్పించిన ఆ మహానుభావుడి కన్న కూతురికి నేనేమీ చేయలేని నాడు నా బ్రతుక్కు అర్థం లేనట్టే కదా. కిరీటి ఒకనాటి తన పరిస్థితిని వివరిస్తున్నప్పుడు యోగేంద్ర ఆలోచనలకి ఏదో ఆధారం దొరికినట్టయింది. ఇన్నాళ్లుగా మనసులో మెదులుతున్న అనుమానానికి జవాబు లభ్యమైనట్టు అనిపించింది. ముందుగా అది నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. కానీ మళ్ళీ ఏదో జంకు, అందుకే ఆగిపోయాడు. కాదు, బలవంతంగా ఆరాటాన్ని అణుచుకున్నాడు. అయినా మీరిప్పుడు కన్యకి ఏమన్యాయం చేశారని అన్యమనస్కంగా అన్నాడు యోగేంద్ర. లేదు మిస్టర్ యోగి, 100 ఏళ్ల సౌభాగ్యాన్ని అర్థాంతరంగా పోగొట్టుకున్న అభాగ్యురాలు కన్య ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మోడువారిన కన్య బ్రతుకు మళ్ళీ చిగురించాలి. కన్యకు చెందాల్సిన యావదాస్తిని నేను ఆమెకు అప్పజెప్పాలి. అదే నా ఆకాంక్ష. అలాంటి యోగ్యుడు, సంస్కారవంతుడైన వ్యక్తి కోసం ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది. కిరీటి తన నుంచి ఏం కోరుతున్నాడో యోగేంద్రకి అర్థమైంది. నిజానికి తన అభీష్టాన్ని కన్యకి ఏనాడో చెప్పాడు. కన్య ఆ అవకాశం ఇస్తే అది తన అదృష్టంగా భావిస్తానని ఆ రోజే స్పష్టం చేశాడు కూడా. కిరీటి అభిప్రాయం కూడా అదే అయితే తనకు ఆనందదాయకమే. కానీ తను కోరుతున్నది కన్యను మాత్రమే, కన్య వెనుకున్న ఆస్తిపాస్తుల్ని కాదు. కన్య వివాహంతో తన అధికారాన్ని వదులుకోవటమే కిరీటి లక్ష్యమైతే ఆ వివాహానికి తను సుముఖుడు కాలేడు. ఆస్తిపై కన్యకు ఎంత అధికారం ఉందో దానిని వృద్ధి చేయడానికి అహోరాత్రాలు శ్రమించిన కిరీటికి అంతే అధికారం ఉంది. మీ అభిప్రాయాన్ని వెంటనే తెలియపరచవలసిన అగత్యం లేదు మిస్టర్ యోగి. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. ఆ ప్రసక్తిని అప్పటికి ఆపేసే అవకాశం దొరికినందుకు తేలికపడ్డ మనసుతో నిట్టూర్చాడు యోగేంద్ర. అప్పటికే సగం బాటిల్ ఖాళీ అయింది. ఓ పెద్ద బరువును దించుకున్నట్టుగా ప్రసన్నంగా కూర్చున్న కిరీటిని చూస్తుంటే ఎంతో కాలం నుంచి తనను వేధిస్తున్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలనుకున్నాడు యోగేంద్ర. అతని కథ విన్నాక మరింత ఆరాటం మొదలవడంతో తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. మిస్టర్ కిరీటి ధైర్యాన్ని కూడగట్టుకుంటూ పైకి లేచాడు. నేను మీకు ఆత్మీయుండని, మంచి స్నేహితుడని మీరు అంగీకరిస్తున్నారు కదూ? చీకట్లో చూస్తూ అడిగాడు యోగేంద్ర. ఆ విషయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మరేం లేదు, ఎన్నో రోజులుగా నన్ను వేధిస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కావాలి. ధైర్యం చేయలేక కొన్నాళ్ళు అవకాశం రాక మరికొన్నాళ్ళు ఇలాగ తాత్సారం చేశాను. కానీ
ఇందాక మీ గతం గురించి మీరు చెప్పిన కథ విన్నాక అడగకుండా ఉండలేకపోతున్నాను. మిస్టర్ కిరీటి, ఎన్నో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ప్లాన్స్ డ్రాయింగ్ షీటుపై గీసిన నేను అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేపి ఏ బిల్డింగ్ డిజైన్ గురించి అడిగిన అంగుళం పొల్లుపోకుండా చెప్పగల సమర్థుణ్ణి. గర్వపడుతున్నాను అనుకోకండి, నా జ్ఞాపక శక్తి అంత గొప్పది. అటువంటి నేను తొలిసారిగా మిమ్మల్ని చూసి ఎప్పుడూ నవ్వుతున్నట్టుండే మీ కళ్ళను పరికించి బాగా పరిచయస్తుల్లా అనిపిస్తున్నారే అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా గుర్తు చేసుకోలేక, మనసులోనే సంచలనాన్ని అడుచుకోలేక ఇన్నాళ్ళు ఎంతో మదనపడ్డాను. చెప్పండి, మీకు నేను తెలుసు కదూ, మీరు నాకు పూర్వ పరిచయమే కదూ. పోనీ మీరేం చెప్పక్కర్లా, ఒక్కసారి మీ కోటు విప్పండి, షర్టును తీసి మీ వీపును చూపండి. ఉద్వేగంతో మాట్లాడుతున్న యోగేంద్ర, అవసరం లేదు యోగుబాబు అన్న కిరీటి పలుకులతో అర్ధోక్తిలో ఆగిపోయాడు. యోగిబాబు ఎప్పటిదో ఎన్నటిదో 10 ఏళ్ల పసివాడి రూపం, తనను యోగిబాబు అంటూ ప్రతిక్షణం పిలిచే ఒక బాలుడి జ్ఞాపకం. కిట్టు, తనను తాను మర్చిపోయిన యోగేంద్ర అమాంతం కిరీటిని కావలించుకున్నాడు. నువ్వు మా కిట్టువి కదూ. కోతి కొమ్మచ్చులాట్లో చెట్టెక్కడానికి భయపడితే ధైర్యంతో చిగురు కొమ్మ పైకి వెళ్ళి కూర్చుని అప్పటి కిట్టువు కదూ. మామిడికాయను కొరికి ముక్కిస్తే కాకి ఎంగిలి పర్వాలేదంటూ అబగా తినే మాలి తాత మనవడు కిట్టువి కదూ. ముప్పిరిగుంటున్న జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న యోగేంద్ర అవునన్నట్టుగా కిరీటి తల పంకించడంతో సంబరపడిపోయాడు. చెమ్మగిల్లిన కళ్ళతో నిలబడ్డ కిరీటి చేయని నేరానికి వీపుపై వాతలు పెడుతూ ఉంటే దుఃఖాన్ని దిగమింగుకుంటున్న అప్పటి కిట్టులాగే అనిపించాడు. నిర్మలంగా నవ్వుతున్న కిరీటిలో కొట్టినా తిట్టినా స్వచ్ఛమైన నవ్వును మాత్రం చెందించే అప్పటి కిట్టుయే కనిపించాడు. గాడ్ ఈజ్ గ్రేట్ కిట్టు, అందుకే ఎవరెంత బాధించినా మట్టిలో కూరుకుపోయిన నిన్ను మాణిక్యంగా రూపుదిద్దాడు. నిన్ను కన్న తల్లిదండ్రుల ఆత్మలు గర్వించే అంత యోగ్యుణ్ణి చేశాడు. మనసారా అభినందించాడు యోగేంద్ర. చాలాసేపటి వరకు బాల్య స్మృతులపై సాగిన వారి చర్చ హఠాత్తుగా కిరీటి వైవాహిక జీవితంపైకి మళ్ళింది. ఇక అర్ధరాత్రి వరకు నిద్రలేమితో చికాకుగా బెడ్పై అటు ఇటు పొర్లుతూ ఉండిపోయింది శిల్ప. ఎదురుగా టేబుల్ పైన డాల్ కళ్ళను అటు ఇటు కదిలిస్తూ తనను వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. బయట నిశ్శబ్దం, బంగళా అంతటా నిశ్శబ్దం. ఆమె హృదయంలో మాత్రం సముద్రపు హోరు. ఏమిటి ఒంటరి బ్రతుకు, ఏమిటి అతని అహంకారం? బాంబే నుంచి వచ్చి ఇన్ని రోజులైందే, ఏనాడైనా మనసారా పలకరించాడా? అసలు తనకంటూ ఒక తుందని అతనికి గుర్తుందా? ఎందుకు ఇలా అవమానిస్తున్నాడు? ప్రత్యేకించి డాల్ని ప్రజెంట్ చేయడంలో అతని ఉద్దేశం ఏమిటి? తనేమన్నా చిన్న పిల్ల అనుకున్నాడా? లేక తనను డాల్గా చేసి ఆడించగలనన్న అహంకారాన్ని అలా వ్యక్తీకరిస్తున్నాడా? ఆ డాల్ను చూస్తుంటే ఏదో అలజడి లాంటిది కలుగుతోందే. కిరీటి మాదిరిగానే ఆ డాల్ని ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకని? అర్థం కాని గుర్తులతో అర్థం కాకుండా అతడు ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు? లేదు, ఈరోజు ఎలాగైనా తెగించాలి. అతని ప్రవర్తనలోని అవకతవకల్ని తెలియచెప్పాలి. అటో ఇటో తేల్చేయాలి. ఈ చిత్తక్షోభను తను భరించలేదు. ఆవేశంగా అతని గదిలోకి నడిచింది. బెడ్ లైట్ వెలుగుతోంది, కానీ బెడ్పై కిరీటి లేడు. పూనకం వచ్చినట్టుగా నడిచి అతని పర్సనల్ రూమ్ని చేరుకుంది. ఎప్పట్లాగా కిరీటి ఫోటో ఆల్బమ్ చూస్తూ కూర్చున్నాడు. పరిసరాలను మరిచి ఫోటోను తదేకంగా చూస్తున్న కిరీటిపై పట్టరాని కోపం వచ్చింది. ఉక్రోషం లావాలాగా గుండెను మండించింది. ఆదిశక్తిలా లోపలికి నడిచి కిరీటి చేతిలోని ఆల్బమ్ను లాక్కుంది. ఊహించని ఈ పరిణామానికి నిశ్చేష్టుడై ఉండిపోయాడు కిరీటి. అదొక స్త్రీ ఫోటో అంతే ఆమె తెలుసుకున్నది. ఆ ఫోటోయే తమ మధ్య ఎడబాటుకు కారణమన్నంత క్రోధంతో ఆల్బమ్ని చీపీకేసింది. ఫోటోని చించేయాలని ప్రయత్నిస్తున్న శిల్ప చేతుల్ని పట్టుకున్నాడు. వదలండి. ఏ, మీకు మరో ఉంపుడు గత్తె ఉందన్న విషయం నాకు తెలిసిపోయిందని బాధపడుతున్నారా? అతని పట్టు విడిపించుకున్న శిల్ప అతడు వారించే లోపలే ముక్కలు చేసేసింది. కిరీటి నేత్రాలు నిప్పులు చెందాయి. భూతం ఆవహించినట్టుగా ఆమె మెడను పట్టుకున్నాడు. యూ డర్టీ బిచ్, ఆవిడెవరో నీకు తెలుసా? ఆవిడ నాకు ఉంపుడు గత్తె. అతడి గొంతు జీరపోయింది. ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా చేతులు వదిలి దూరంగా జరిగాడు. చిచి, నిన్నొక్కసారిగా చంపకూడదు. నువ్వు జీవితాంతం చస్తూ బ్రతకాలి. ప్రతి క్షణం నువ్వు పోగొట్టుకున్నదేమిటో గుర్తు చేసుకుంటూ కుమిలి కుమిలి చావాలి. అసహ్యంగా ఆమెను చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఆమె జరిగిందేమిటో మరోమారు మననం చేసుకునే లోపలే కారు బయలుదేరిన చప్పుడైంది. బావురుమంటూ సోఫాలో చతికిల పడిపోయింది. ఆమె కదంతా కలలా ఉంది. శరీరం తేలిపోతున్నట్టుగా, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్టుగా ఉంది. మిగిలిన రాత్రి ఎలా గడిచిందో ఆమెకు తెలియదు. ఉదయాన్నే కిరీటి
కలవాలని వచ్చిన యోగేంద్ర రాత్రంతా ఏడ్చినట్టుగా ఉబికిన కళ్ళతో జబ్బుపడ్డ మనిషిలా కనిపించిన శిల్పను చూసి ఏం జరిగింది అనునయంగా అడిగాడు. నన్ను ఈ బందిఖానా నుంచి తప్పించు బావా, నాకీ చెర నుంచి విముక్తిని కలిగించు, లేకపోతే నేను చచ్చిపోతాను. వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. నేలపై పడ్డ ఫోటో ముక్కల్ని క్రమంగా పేర్చి చూసిన యోగేంద్ర శిల్ప ఎంత దారుణంగా ఊహించింది అర్థం చేసుకున్నాడు. ఏదో మాట్లాడబోయే అంతలో టేబుల్ పైన డాల్ కనిపించింది. ఇది ఎక్కడిది? ఆయన బాంబే నుంచి తెచ్చి నాకు ప్రజెంట్ చేశారు. యోగేంద్ర కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫోటో గురించి, కిరీటి తెచ్చిన డాల్ గురించి, కిరీటి గురించి అంతా చెప్పేయాలనుకున్నాడు. కానీ ఎందుకో తమాయించుకున్నాడు. కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది, అలా బీచ్కి వెళ్దామా? ఆమెకు ఆ వాతావరణం భరింపశక్యంగా లేదు. అందుకే మౌనంగా అతడితో బయలుదేరింది. ఇక ఉదయం 10 గంటల వేళ ఆకాశంలోని సూర్యుడు విస్ఫులింగాలను వెదజల్లుతున్నాడు. ప్రచండ బాణుని కిరణాల వేడికి తాళలేనట్టుగా సముద్ర కెరటాలు ఒడ్డుకు పరుగులెత్తుతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న పామ్ బీచ్లో కూర్చున్నారు శిల్ప, యోగేంద్రలు. అవనత వదనయ్యై ఇసుకలో పిచ్చి గీతలు గీస్తున్న శిల్ప పరీక్ష తప్పిన విద్యార్థినిలా ఉంది. ఒడ్డును దాటగలనన్న పిచ్చి నమ్మకంతో ఉవ్వెత్తున పైకి లేచి విరిగి వెనక్కి వెళ్ళిపోయిన పిల్ల కెరటంలా ఉంది శిల్ప. యోగేంద్ర పిలుపుతో తల పైకెత్తింది. పేలిపోయే నీటి బుడగల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. ఆది నుంచి నువ్వు జీవితాన్ని ఒకే కోణంలో చూడటం అలవాటు చేసుకున్నావు. అఫ్కోర్స్ అది కేవలం నీ పొరపాటు మాత్రమే కాదు, నువ్వు పెరిగిన వాతావరణం, తద్వారా సంక్రమించిన స్వాతిశయంతో పాటు నీ ఆలోచనల్లో మార్పుకు దోహదం చేయని పరిసరాలు కూడా కొంత కారణం. మనోనిబ్బరం సడలిపోయిన శిల్ప ఆ మాటలకి ఎప్పట్లాగా విరుచుకుపడలేదు. వీలైనంత సరళంగా విషయాన్ని తలకెక్కించాలనుకున్న యోగేంద్ర తన కంఠంలోని మృదుత్వం సడలిపోకుండా జాగ్రత్త పడ్డాడు. నా ప్రయత్నంలోని ముఖ్యోద్దేశం నిన్ను కించపరచడం కాదు, కిరీటి ప్రవర్తనను సమర్థించడము కాదు, నీకు తెలుసుండి మరుగున పడిపోయిన యథార్థాన్ని వెలికి తీయటమే. ఆమె ముఖ కవళికలను చూస్తూ ఒక్క క్షణం ఆగాడు. శిల్ప, ఉదయాన్నే నిద్రలేచి ఒకే కిటికీలోంచి బయటకు చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. బయట ఏం కనిపిస్తుందో చెప్పమని అడిగితే ఒక వ్యక్తి ఏమో అందమైన సూర్యోదయం గురించి, పచ్చని ప్రకృతి గురించి, ప్రఫుల్ల వదనాలతో పరుగులెత్తే మనుషుల గురించి ఏకరవు పెట్టాడు. మరో వ్యక్తి ఏమో బయట పేరుకుపోయిన పెంటకుప్పల గురించి, బురదలో కూరుకుపోయిన పందుల గురించి, వీధుల్లో నిండిపోయిన మురికి గురించి చేదరించుకుంటూ వర్ణించి చెప్పాట. ఈ వైరుధ్యానికి కారణం ఏమిటంటావు? చూసే దృష్టిలోనూ స్పందించే మనసులోనూ కల వ్యత్యాసమే అంటే నువ్వు కాదనగలవా? అవును శిల్ప, జీవితం అంతే. కాబట్టి ఆదిలోనే మనసులోనే ద్వేషాన్ని నింపుకున్న నువ్వు కిరీటిని ఈరోజు వరకు అంచనా వేయలేకపోయావు. ప్రేమించగలిగే మనసే నీకు లేని నాడు ప్రేమించే మనిషిని ఎలా అర్థం చేసుకోగలవు? అంటే ఆయన నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నారని నమ్మమంటావు. ప్రేమించటం లేదని నువ్వు నిరూపించగలవా? ఆయన ప్రవర్తనే నాకు ఒక స్పష్టమైన జవాబు కావాలి. ఎన్నో మార్లు ఆయనకు దగ్గర కావాలనుకున్నాను నేను, కానీ ఆయన కావాలని నాకు దూరంగా జరిగిపోయేవారు. ఎన్నో మార్లు ఆయన నీకు దగ్గర కావాలనుకున్నాడు, కానీ ప్రతిసారి కన్య పేరో మరో జయశ్రీ పేరో చెప్పి ఆయన్ని బాధ పెట్టి దూరం పెట్టేసేదానివి. ఇది ఆయన అభిప్రాయం శిల్ప. ఆదిలోనే మాటలతో ఆయన్ని చిత్రవద చేశావే. ఒకవేళ నీకు అతనికి దగ్గర కావటమే ధ్యేయమైతే ఏనాడైనా కనీసం చెప్పటానికి సిగ్గైతే ఉత్తరం ద్వారానైనా క్షమాపణలు చెప్పుకున్నావా? అనునయంగా అడిగాడు. నాకంత కర్మ పట్టలేదు. రాజా నరేంద్రదేవ్ మనవరాలు ఎన్నటికీ అటువంటి పని చేయదు అన్నంత ధీమాగా జవాబు చెప్పింది. మూతి ముడుచు కూర్చున్న శిల్ప పసిపిల్లలాగా అనిపించింది. చెప్పానుగా శిల్ప, నీదొక విచిత్రమైన వ్యక్తిత్వం అని. నీ మాట చెల్లటం లేదన్న మంకుతనం తప్ప నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలియదు. నీ గురించి నీకే సరైన అవగాహన లేనప్పుడు మరొకరిని ఎలా అర్థం చేసుకోగలవు? అంతెందుకు, కిరీటి నీ కోసం ప్రత్యేకించి ఒక బొమ్మను తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడు కదా. ఆ బొమ్మ ఎందుకు ఇచ్చాడు? దానిలో అంతరార్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? సూటిగా అడిగిన అతని ప్రశ్నకు బెక్కమొహం పెట్టింది శిల్ప. శిల్ప గంభీరంగా మారిపోయింది యోగేంద్ర కంఠం. ఆ బొమ్మను చూస్తుంటే సుమారు 15-16 సంవత్సరాల కిందటి ఏ సంఘటన నీ గుర్తుకు రావటం లేదా? ఆ బొమ్మను చూస్తుంటే నీ లోగిలిలో అనాథగా పెరిగిన నీతో ఆడుకున్న తోటమాలి నరసయ్య తాత మనవడి రూపం జ్ఞప్తికి రావటంలా? నువ్వు అపురూపంగా చూసుకునే ఆ బొమ్మ చేయి విరిచాడన్న అతి చిన్న నేరానికి దారుణంగా దండించబడిన ఒక పసివాడి ఆర్తనాదం నీకు వినపట్టం లేదా? ప్రాణం లేని బొమ్మ కోసం ప్రాణం ఉన్న ఆ పసికందు వీపుపై నీ తండ్రి వాతలు పెడుతూ ఉంటే
కిట్టు చేసిన ఆక్రందనలు నీ చెవినికి సోకటం లేదా? అవును, అప్పుడు కిట్టు మనిద్దరితోనూ ఆడుకుంటున్నాడు. కిట్టు నా బొమ్మ చేయి విరిచాడు. నాన్నగారు వాతలు పెట్టే వరకు నా దుఃఖం ఆగలేదు. ఆ సమయంలో నార్సయ్య తాత మధ్యకొస్తే నాన్నగారు అతన్ని కొట్టారు. ఇద్దరిని బయటికి తరిమేశారు. ఆమె మనోనేత్రం ముందు ఆనాటి దృశ్యం లీలగా మెదులుతుంటే కలలోలాగా చెప్పుకుపోయింది. ఆ తర్వాత బ్రతుకు తెరువు కోసం మరెక్కడికో బయలుదేరిన నర్సయ్య తాత అప్పటికే జబ్బుపడి ఉండడంతో మీ నాన్నగారు కొట్టిన దెబ్బలు మరింత కృంగదీయటంతోనూ మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. కిట్టు ఒంటరి వాడైపోయాడు. చెబుతున్న యోగేంద్ర ఆర్దోక్తిలో ఆగాడు. కానీ ఆనాటి కిట్టుకి కిరీటి తెచ్చిన బొమ్మకి సంబంధం ఏమిటి? అర్థం కానట్టుగా అడిగింది. చాలా ఉంది శిల్ప. ఆనాటి కిట్టు నీ భర్త కిరీటి. బావా, ఆశ్చర్యంగా నోరు తెరిచింది. ఏమిటి, అమాయకుడైన కిట్టు ఇంత వాడయ్యాడా? తను ఎంత చేదరించుకున్నా చిరునవ్వుతో తన చెంతకొచ్చే కిట్టు ఇంత ప్రయోజకుడయ్యాడా? ఎలా? అంతేకాదు శిల్ప, నువ్వు ఆవేశంలో సరిగ్గా గుర్తించలేక చించి పారేసిన స్త్రీ ఫోటో మరెవరిదో కాదు, నీకు మేనత్త కిరీటికి తల్లి అయిన మాలినీదేవి. దిగ్భ్రమతో ఆమెకు నోట మాట రాలేదు. శిల్ప, అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే కిరీటికి కూడా నీతో పాటు ఆ లోగిలిలో పెరగాల్సిన వాడే. కానీ మాలినీదేవి ఒక పేద బడిపంతులను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో మీ తాతగారి ఆగ్రహానికి లోనయ్యి ఆ లోగిలి నుంచి బహిష్కరించబడింది. పాము కాటు మూలంగా భర్త మరణించడంతో మంచం పట్టిన ఆమె తన అంత్యదశలో కిరీటిని నర్సయ్య తాతకు అప్పజెప్పి అతడు అనాథ కాకూడదని, ఎప్పటికైనా ఆ లోగిలిలో ఒక మనిషిగా అర్హతను సంపాదించుకోవాలని, దానికి కావలసిన సహాయం అందించమని వేడుకుంటూ ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత నర్సయ్య తాత తోటమాలిగా అక్కడ అడుగుపెట్టి తన ప్రయత్నం ఫలించకుండానే విచిత్ర పరిస్థితుల్లో బయటికి తరిమివేయబడి మొత్తం అంతా కిరీటికి చెప్పి మరణించాడు. అనాథగా మారిన కిరీటికి అదృష్టవశాత్తు చక్రవర్తి గారి ఆశ్రయం లభించింది. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అహోరాత్రులు శ్రమించి అన్ని అర్హతల్ని పొందగలిగాడు. జ్ఞానం తెలియని వయసు నుంచి నీపై పెంచుకున్న ఆరాధనకి రూపం ఇవ్వాలన్న తలంపుతోనూ, అమ్మ ఆఖరి కోరిక నెరవేర్చాలన్న ఊహతోనూ ఎంతో కృషి చేసి ఎవరూ ఊహించనంత ఎత్తు ఎదిగాడు. అవకాశం లభించేసరికి యుక్తిగా నిన్ను తనదాన్ని చేసుకుని జీవితంలో అంతా సాధించగలిగానని సంబరపడిపోయాడు. మరి ఇదంతా ముందే నాకెందుకు చెప్పలేదు? ముందుగా చెప్తే ఒకవేళ నువ్వు కాదంటే నిన్ను పొందే అదృష్టానికి తనెక్కడ దూరం అయిపోతానని భయపడ్డాడు. తర్వాత ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా నీ అహంకారాన్ని, ఏహ్యభావాన్ని చూసి చెబితే మరింత చేదరించుకుంటావేమోనని సందేహించాడు. అనురాగంతో నువ్వు చేరువైన రోజున అంతా చెప్పేయాలని, నిన్ను ఆశ్చర్యంలో ముంచేయాలని కలలుగంటూ కాలం గడిపేస్తున్నాడు. అసలు నీకిదంతా నిన్నగాక మొన్ననే చెప్పాడు. గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి కన్యను నన్ను వివాహం చేసుకోమని ప్రాధేయపడుతూ మొత్తం తన కథంతా వినిపించాడు. సిగ్గుతో తల వంచుకుంది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూ ఉంటే ఆమె మనస్సు మబ్బు విడిన ఆకాశంగా మారినందుకు నిట్టూర్చాడు. శిల్ప, నీకు తెలియదు కిరీటి నిన్నెంత ఆరాధిస్తున్నాడో. నీ అనురాగాన్ని పొందలేనందుకు మానసికంగా అతడెంత కృంగిపోతున్నాడో నీకు అర్థం కాదు శిల్ప. ప్రతి మహాత్ముడి ఔన్నత్యం వెనక ఒక ఆడదాని అదృశ్య హస్తం ఉందంటారు. కానీ రోజు రోజుకే దిగజారిపోతున్న కిరీటి పరిస్థితి చూస్తుంటే మేధావుల పతనానికి కూడా ఒక మగువ కారణం కాగలదు అనిపిస్తోందిరా. శిల్ప, ఈ సంఘానికి కిరీటి వంటి జీనియస్లు చాలా అవసరం. నీ నిర్లక్ష్యంతో అతన్ని ఇంకా బాధపెట్టి. బావా, ఆమె గొంతు పూడుకుపోయింది. పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. శిల్ప, యోగేంద్ర పెదవులపై చిరునవ్వు మెరిసింది. నీ కన్నీటితో మనసుపై పేరుకుపోయిన మకిలిని కడిగేసుకోగలిగావు. ఇక అట్టే వృధా చేయకు. లే. ఇప్పుడు ఆమె జ్ఞానోదయమైన తపస్వినిలా ఉంది. ఎన్నో ఏళ్ల సుషుప్తి నుంచి జాగ్రత్తావస్థకు చేరుకున్నట్టుగా ఉంది. కడిగిన ముత్యంలా బంగళాలోకి అడుగుపెట్టిన శిల్పకు దేనికో ఆందోళన పడుతున్నట్టుగా కన్య ఎదురైంది. శిల్ప, ఎంత పనిచేశావమ్మా. జీవితంపై విసుగు పుట్టిన కిరీటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడమ్మా. మనల్లందరినీ కారదని దూరంగా వెళ్ళిపోతున్నాడు హడావిడిగా చెప్పింది కన్య. నిర్లిప్తంగా నిలబడిపోయాడు యోగేంద్ర. నో, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వను. భయాందోళనతో బయటకు పరిగెత్తింది శిల్ప. తనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఆగమేఘాలపై ఎయిర్పోర్టుకు వెళ్ళింది. కిరీటి రూఢిగా అక్కడే ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ కిరీటిని అక్కడ కలుసుకోగలను అని ఆమెకు అనిపించింది. కలుసుకోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంది. కాళ్ళపై పడి వేడుకోవాలని, కన్నీటితో అతని పాదాలను కడిగేయాలని. ఆమె ఊహ నిజమైంది.
లాంజ్లో నిలబడి దిగంతాల వైపు నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు కిరీటి. మరికొన్ని నిమిషాల్లో బాంబే ఫ్లైట్ బయలుదేరబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమండి? ఒక్క అంగలో అతన్ని చేరుకుంది. పరిసరాలను గమనించే పరిస్థితిలో లేదు ఆమె. నన్ను క్షమించండి, నా తప్పులన్నీ తెలుసుకున్నానండి, మీరెక్కడికి వెళ్ళొద్దండి, వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాధేయపడింది. యు ఆర్ టూ లేట్ శిల్ప. అతడు ముందుకు కదిలాడు. నీళ్లు నిండిన కళ్ళతో అలాగే చూస్తూ నిలబడిపోయింది శిల్ప. శరీరంలో శక్తి సన్నగిల్లినట్టుగా ఆలస్యంగా గుర్తించిన నేరానికి అదృష్టం చేజారినట్టుగా తలవంచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఆకాశంలోకి ఎగురుతున్న విమానాన్ని చూస్తూ అచేతనంగా నిలబడిపోయింది. ఆమెకిప్పుడు కన్నీళ్లు రావటం లేదు. నిర్వేదంగా నవ్వుకుంది. అవును, తనకిదే శాస్తి, స్వయంకృతం. నిజంగా తను కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆయన అన్నట్టు తను పోగొట్టుకున్నదేమిటో తలుచుకుంటూ రోజు చస్తూ బ్రతకాలి. ఎస్, ఐ డిజర్వ్ దిస్. కారు డ్రైవ్ ఎలా చేసిందో, బంగళాకి ఎలా చేరుకుందో కూడా ఆమెకి తెలియదు. నిరాసక్తంగా గదిలోకి అడుగుపెట్టిన శిల్ప స్థిమితంగా కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్న కిరీటిని చూసి అదిరిపడింది. ఇది నిజమేనా? మళ్ళీ తను భ్రమపడుతోందా? గాలిలోకి ఎగిరిన వ్యక్తి నేలపైకి ఎలా వచ్చేశాడు? మృదు మందహాసంతో దేవుడిచ్చిన వరంలా వరాలిచ్చే దేవుళ్లాగా తదేకంగా తననే చూస్తూ కూర్చున్న కిరీటి కసురుకున్న చిలిపి నవ్వుతో దగ్గరికి చేరే కిట్టూలా కనిపించింది. మంత్రముగ్ధలా ముందుకు నడిచింది. అలసటగా అతని పాదాలపై వాలిపోయింది. నాట్ హియర్ అంటూ నాటిగా అతడు గుండెలపైకి లాక్కోగానే గొవ్వలా ముడుచుకుపోతూ నన్ను క్షమించరు అంది ఆర్ద్రంగా. ఆమె మరేదో చెప్పబోతుంటే ఈ పెదవుల్ని ఇలా వదిలితే పేరాల కొద్దీ ప్యాథటిక్ డైలాగ్స్ చెప్పేటట్టున్నాయి అనుకుంటూ వాటికి అవకాశం ఇవ్వకుండా చేయాలని ముందుకు వంగాడు. గోల్ చేరిన జంటను చూసిన డాల్ అల్లరిగా కళ్ళను తిప్పుతూ కూర్చుంది. అదండి, చివరి భాగం అయిపోయింది. మనకి ఈరోజుతో పడి లేచే కడలి తరంగం సీరియల్ సమాప్తం. ఎన్నో భావోద్రేకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. చిన్నప్పటి ముగ్గురు వ్యక్తులు చిన్నతనం నుంచి వాళ్ళు కలిసి ఉండి ఈ రోజున అందరూ అన్ని అనుమానాలని తీర్చుకొని చివరికి ఎవరికి వాళ్ళు జీవితంలో స్థిరపడ్డారు అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే రచయిత ఇంకా బాగా చెప్పచ్చు నాకంటే. ఏది ఏమైనా కొమ్మనాపల్లి గణపతిరావు గారు మంచి కథ అందించారు. ఎన్ని భావోద్వేగాలు దీంట్లో, ఎంత స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. కాకపోతే నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరేది, మంచి సీరియల్స్ మనం వినాలి, విండి దాంట్లో స్టోరీస్ బాగుంటాయి యాక్చువల్గా. అవి మనం అంటే ఇప్పుడు 200-100 వ్యూస్ కాదండి, బ్యూటిఫుల్గా వినాలి. కథలు చాలా బాగుంటాయి. అది వింటూ ఉంటేనే ఆనందం అనిపిస్తుంది, లేకపోతే చదువుతున్నా ఆనందం అనిపిస్తుంది. అలాంటివి మనం కొన్ని మిస్ అవ్వకూడదు. అదొక్కటే నాకు కొంచెం బాధ, అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.